ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధనామానికి మహిమ. మరొకసారి ప్రభు మనందరిని జ్ఞాపకం చేసుకొని మరొకసారి ఈ విధముగా వీక్షించడానికి ప్రభు చూపించిన కృపకై దేవునికి స్తోత్రం. అయితే ఈ సమయంలో ప్రభు అంటుండు, నువ్వు నిలకడగా ఉండాలి అంటుండు. నిలకడలేని జీవితము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది. నిలకడలేని మన యొక్క జీవితము అంటే ఆటుపోట్లతో తడబడలాడకూడదు, అలల్లాగా ఎగిసెగిసి మన జీవితం పడకూడదు. అందుకే ప్రభు అంటుండు, నిలకడగా ఉండి. అంటే కొన్ని రోజులు అలా పరిగెడుతూ, కొన్ని రోజులు ఇలా పరిగెడుతూ, కొన్ని రోజులు అంటే క్రమముగా మందిరానికి వెళ్తూ, మళ్ళీ కొన్ని రోజులు మందిరానికి పోకుండా ఆగిపోతూ, కొన్ని రోజులు భక్తిలో వైరాగ్యంగా ఉంటూ, కొన్ని రోజులు మళ్ళీ భక్తి చల్లారిపోయిన విధముగా మనం ఉండకూడదు. ఆయన ఏమంటుండు అంటే, నా మాటలు మీలో నిలిచి ఉన్నాడలా, నా మాటలు మీలో నిలిచి ఉండినడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అంటుండు. అంటే ప్రభువులో మనం నిలకడగా ఉండి ప్రభువుని అడిగితే మనకి ఏది అవసరమో, ఏది మనకి అంటే కొరతగా ఉన్నదో ప్రభు దాన్ని దయచేస్తాడంట. అయితే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క మాటలను మన యొక్క హృదయంలో నిలకడగా ఉంచుకోవాలంటుండు. నిలకడ లేని జీవితము అది ప్రభు యొక్క ఇష్టాన్ని నెరవేర్చదు, ప్రభు యొక్క కార్యములను, ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేదు. కాబట్టి మనము నిలకడగా ఉండాలి. నిలకడగా ఉంటేనే మన జీవితంలో ఏదైనా పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రభు అంటుండు, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నలా మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అంటుండు. కాబట్టి మనం నిలిచి ఉంటేనే, ప్రభువులో నిలిచి ఉంటేనే ప్రతిదీ మనం పొందుకోగలుగుతాం. ఆమేన్.